ఇట్రామా ఇట్రా నిలబడు. ఆపు. ఆడుకో కొంచెం ఆడుకో. బా చూసుకొని వేసుకోవాల. అక్కడ చూడు బాగుండవులే. తాటాల ముఖం ఆంబోతులు పెట్టుకొని పెద్ద పెద్ద పంచాయతీలలో వేయచ్చు అంట. అది ఏమా ఏమా మీ అమ్మాయి అవి బట్టలు బాగుండదు మా. నిన్న మామ లడ్డూ చచ్చిపోలే, మా నాయన చచ్చిపోలే, కానీ ఈయనకైతే దెబ్బ తగిలిచ్చినారు ఈడ అంట. అది అంటదంట లడ్డూని తీసుకుపోయి పానీపూరి దీన్ని తీసుకుపోయింటే లడ్డూ చచ్చిపోలే, మా నాయన చచ్చిపోలే, వానికైతే దెబ్బ తగిలింది అంట. ఎవరు చెప్పినారు మరి దానికి? ముసల్దాన్ని అంటంతా అవుమా, నువ్వే అంటున్నావా అన్ని? నువ్వేం చెప్తున్నావా? అందుకే సీర కట్టాం. అదే కనుకొద్దు మా ఇంట్లో ఉన్నాయి, కూర్చొని ఉంటుంది అడిగి వచ్చి. ముందు ఆ పండ్లు నాకు దయ్యం పనులు వచ్చాయి. దానికి వచ్చాయి చూడు, ఇది రాను చూడు ఎట్ట వచ్చినాయో. ఇట్ట వచ్చాయి దరిద్రంగా. నాకు ఇట్ట నాకు సరేనా, మంచి పనులు వచ్చాయి నీకు. హైదరాబాద్ కా పోదాంలేమ్మా. వాడు కళ్ళు ఉంటే ముక్కులు పట్టింది కళ్ళులో. వన్ ట్రైన్ వెళ్ళినదా? తీసుకోం పోయినా ట్రైన్లో. నువ్వు? నేను రాలే. ఏమి? మమ్మ నిన్నాను మిమ్మ కాడ ఉన్నావా నువ్వు? మా స్టార్ పాప ఈరోజు బిర్యానీ కావాలని ఎంత బాగా అడుగుతా చూడండి. ఏం కావాలమ్మా నీకు? బిర్యానీ, కప్పులు, బిర్యానీ కప్పులు ఏంటివా? మా నువ్వు కప్పలు తింటావంట కదమ్మా? కప్ప తింటావంట నువ్వు? లడ్డు కప్ప తింటాదే? బిర్యానీ కావాలనా? ఎంత తింటావమ్మా బిర్యానీ నువ్వు? ఎంత తింటావు? బిర్యానీ ఎంత తింటావు? అది ఎంత కావాలి? చిన్నదేనా పెద్దదే? కోడి మొత్తం పెడితే తింటావు నువ్వు? కోడి మొత్తం పెడితే మసాజరు ఎట్టుంది మా? ఇది అదే ఎట్లది వర్ణం? వర్ణం రా నువ్వు రా. దామా ఇది ఇది అంటుందా? ఎట్టుంది మా? ఎంత లక్కీ చూడండి. మా చెట్టుకైతే ఈరోజు నాకు 2 మ్యాంగోస్ దొరికాయి, బాగా పండినటివి. అది అక్కడ ఒకటి ఉంది, మేబీ అది రేపటికి పండుతుంది. ఇది కలర్ వచ్చింది, కానీ ఇది ఎండ కలర్ వచ్చింది. ఇవి రసాల చెట్టు,
బరువు ఎక్కువ అయిపోయి ద్రాక్ష గుత్తులాగా చాలా కాస్తాయి చూసారా. ఇలా నిండుగా కాయడం వల్ల ఏమైందంటే ఆ చెట్టు మొత్తం కాసి పడిపోయింది, కొమ్మ మొత్తం విరిగి బరువు తట్టుకోలేక ఆ కొమ్మ మొత్తం ఉన్నాయి. ఇది మీ అందరికి తెలిసిందే బంగినపల్లి, దీన్నే రకరకాలుగా పిలుస్తారు. సో ఇదైతే ఒకటి, ఈ ముందరది బంగినపల్లి, ఇది వచ్చేసి పెద్ద రసాలు. నా దగ్గర 2 చెట్లే ఉన్నాయి. ఫ్యూచర్లో నేను తోట నాటుతానబ్బా, అప్పుడు కావాలంటే అందరికి పంపిస్తా. ఈ రోజుల్లో ఏంటంటే ప్రతిదీ అన్నీ కల్తీయే, కానీ వీటి వాసన చూసి బతికేయచ్చు. నాకు వచ్చే 2 రకాల పిచ్చి ఆలోచనలు ఈరోజు నేను మీతో చెప్తాను. మొదటిది ఏంటంటే, నా పొలంలో నేను బనానా గెలన్ని చాలా వరకు వదిలేస్తున్నా. బయట అమ్మితే ఎవరైనా దీనికి 600-700 అలా ఈజీగా ఇస్తారు. కాకపోతే ఏంటంటే మధ్యాహ్న టైంలో ఎక్కడ ఉన్న పక్షులన్నీ నా పొలంలో నుండి ఇవి తింటూ ఉన్నాయి. అంటే ఇవి ఇప్పుడు ఇలా కనిపించవచ్చు, బట్ ఫుల్గా తింటున్నాయండి. సో వీటిని బయట అమ్మేస్తే ఆ డబ్బులతో తెచ్చి గింజలు పోసినా, అంటే ఒకసారి అనిపిస్తుంది ఏంటంటే వీటిని ఇలా వృధా చేసే బదులు వీటిని అమ్మి ఆ డబ్బులతో ఏమైనా గింజలు కొనిపోయచ్చు కదా అని. కానీ మళ్ళీ ఆ గింజలు ఏం చేసాయంటే నిన్ను కొన్ని ట్రేలు పెట్టి తింటాయని పోస్తే ఒక్క గింజ కూడా తినట్లేదు, కానీ చెట్టు మీద ఉన్న పళ్ళు అయితే బాగా తింటున్నాయి. అంటే మేబీ వాటికి నమ్మకమేమో, నాకు అర్థం కావట్లేదు. ఏది బెస్ట్ ఆలోచన అంటారు? అంటే ఈ మార్కెట్లో ఈ బనానాను మార్కెట్లో సేల్ చేసి ఆ డబ్బులతో గింజలు కొనడమా, లేకపోతే దీన్ని ఇట్లాగే చెట్టు మీద వదలడమా? కానీ దేవుడి దయ వల్ల ఏంటంటే ఒక చెట్టు పోయిన వెంటనే ఇంకొక గెల, ఒక గెల పండిన వెంటనే ఇంకొక గెల, ఇలా పర్మనెంట్గా వస్తున్నాయి మన పొలంలో. మా వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ కొంతమంది. ఎలా ఉన్నారా అన్నయ్యలు? చాలా కోళ్ళు ఉండేటివి, డిసీజ్ వచ్చి చచ్చిపోయాయి. లాస్ట్కి 6-7 మిగిలాయి. ఇప్పుడు నా దగ్గర ఉన్న టాస్క్ ఏంటంటే, నా పొలాన్ని నేను కేరళలో ఉన్నటువంటి అడవిలో తయారు చేద్దాం అనుకుంటున్నా. ఇప్పుడు ఇదైతే చాలా బాగుంటుందండి. ఇక్కడ చూస్తున్నారా, ఇలా నడుచుకుంటూ వెళ్తే అసలు సూపర్ ఫీల్ ఉంటుంది. బట్ దీనికి ఇంకొంచెం అట్రాక్షన్ ఇవ్వడానికి అట్ ప్రజెంట్ నేనేం థింక్ చేస్తున్నానంటే, ఇలా ఉన్న కొమ్మలకి ఇప్పుడు అక్కడక్కడ అలా ఉంది మునగ చెట్టు, ఇలా పపాయ చెట్టు ఉంది కదా, వీటన్నిటికీ నేను తమలపాకు మొక్కలు ఎక్కిద్దాం అనుకుంటున్నా. అంటే వెంటనే రిజల్ట్ రాకపోవచ్చు, బట్ ఒక 1 year 1.5 year తర్వాత ఇది ఒక నందనవనం బృందావనం అంటారు కదా, అలా తయారవచ్చేమో అనుకుంటున్నా. కానీ అరటి చెట్లు చాలా ఎత్తు పెరిగిపోయినాయి. అరటి చెట్టుకు పాకిస్తే ఏమవుతుందంటే గెల అయిపోగానే దాన్ని నరికేయాల్సి ఉంటుంది. సో ఈ ప్రాజెక్ట్కి మనకు అరటికాయలు పనికిరావు, బట్ ఇవి ఉన్నాయి, మునగ చెట్లు ఉన్నాయి, రెగ్యులర్గా ఉన్నాయి అక్కడక్కడ. సో మేబీ వీటికి ప్లాన్ చేసుకుంటాను. ఏది ఏమైనా నా మండే రాయలసీమలో కేరళ సృష్టించాలి. హే బ్రో, ఎలా ఉన్నావు? కొన్ని ఉసిరికాయల కోసం అయితే వచ్చాను. ఎటుందిమా? ఏది తిను, తీయగుందా? నీకు ఉసిరికాయ తీయగుందంట. ఇప్పుడు కాదులే, అయిపోయకూడదు, పచ్చివి అవి అన్న కోసిస్తారులే. బాగుందిలేమా అట కోసులే. బాగుందిలే. యాడికి ఇది ఉండని పోతుంది, యాడికి మా ఊరే? బాగుండయా? పరిపోదాం మరి. మా పొలం దగ్గర ఉండే ఒక అక్క పక్షవాతం వచ్చిందంట. ఆవిడకి పప్పాయి తింటే మంచిదని చెప్పారంట, నాటు పప్పాయి కదా. సో నన్ను అప్పుడప్పుడు అడుగుతుంటుంది, పప్పాయ ఏమన్నా ఉందా రాజు మీ పొలంలో తెచ్చిస్తావా అని. అంటే ఆవిడ సరిగా లేవలేదు, పని ఏం చేసుకోలేదు అంటుందండి, అక్కడ అంటుంది. నేను వీడియోలో మా ఒక అక్కకు ఇది పచ్చవాతం తగ్గిపోయింది బొప్పాయి ఇచ్చంటే రోజు అని చెప్పిన, నువ్వేమి ఎప్పుడు వచ్చినా పడుకొని ఉంటే ఎట్లా? ఇప్పుడు దాకా తెలియదు పడుకోను. బాగుంటున్నాయి ఎంత కృషి? బాగుంటుంది, టేస్ట్ బాగుంటున్నాయా? అది ఒక్క చెట్టువే విక్కొచ్చిస్తాను నీకు, అందుకోసం అడిగినా. బాగుంది.